చేసిన. మీరు ఎప్పుడైనా ట్రై చేసిర్రా? ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే మస్తు వచ్చింది. నేను ఇట్లా ఫస్ట్ టైం చేసిన. వేడి అన్నంలో అట్లా చికెన్ కారం పొడి వేసుకొని తింటే సూపర్ గా ఉంది. ఇన్స్టాలో ఇట్లా ఫుల్ వైరల్ అవుతుంది కదా, అందుకే ట్రై చేసిన. అసలు 2 డేస్ నుంచి వీడియోస్ ఏం అప్లోడ్ చేయలేదు కదా. ఎంత మంది నా వీడియోస్ కోసం వెయిట్ చేసిరో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. అసలు వెయిట్ చేసిరా మీరు? నేను మీకు గుర్తున్నానా? కామెంట్ చేసి చెప్పండి. అట్లనే కొత్త రెసిపీస్ కోసం, ఈజీ రెసిపీస్ కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఒక పాన్ తీసుకోవాలి. పాన్ వేడైన తర్వాత డీప్ ఫ్రై కి ఆయిల్ పోయాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బిర్యానీకి ఫ్రై చేసినట్టు. చూడండి, ఆనియన్స్ ఇట్లా ఫ్రై కావాలి. పక్కన పెట్టేసేయండి. అదే ఆయిల్ లో వెల్లుల్లి వేసి ఫ్రై చేయాలి. చూడండి, తర్వాత ఎండుమిర్చి గిట్లా వేసి ఫ్రై చేయాలి. దాంట్లోనే కొంచెం కరివేపాకు గిట్లా వేసి ఫ్రై చేయాలి. వీటన్నిటిని పక్కన పెట్టేసి అదే ఆయిల్ లో చికెన్ గిట్లా వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ మొత్తం కలర్ చేంజ్ అయిపోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రై చేసి చికెన్ ఇట్లా పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఎండుమిర్చి, ఫ్రైడ్ ఆనియన్స్, వెల్లుల్లి, కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టాలి. చిన్న మిక్సీ జార్ కాబట్టి 2 సార్లు మిక్సీ పట్టినా నేను. పెద్ద మిక్సీ జార్ ఖరాబ్ అయింది మాది, అందుకే చిన్న మిక్సీ జార్ లో 2-3 సార్లు వేసిన. ఇప్పుడు ఫ్రై చేసిన